ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు శ్రీమతి ఎండ్యూరి ఎమేలియమ్మ గారు, వీరి సహోదరులు 5 వీరి యొక్క కుటుంబం గురించి ప్రార్థించమని కోరుతూ ఇచ్చారు. ఎండ్యూరి ఎమేలియమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థన చేస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము ప్రభు. మమ్ములను మీ చేతులకు సమర్పిస్తున్నాము. ఎమేలియమ్మ గారు ఇచ్చిన సహాయము కొరకు కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్ రికార్డింగ్కు ముందు మీ దాసురాలను పంపి సహాయం పంపారు. మీ కార్యము మేము గమనిస్తున్నాము, గుర్తిస్తున్నాము. మీరెంతైనా నమ్మదగిన వారు. ఈ కుటుంబమును, వీరి సోదరులందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. వాక్య ధ్యానం ద్వారా కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము ఒక పర్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. ఈ వచనం నేను 2 రోజులు చెప్పాను. ఈ ఒక్క వచనమే 4 పదాలుగా విభజించి 2 రోజులుగా చెబుతున్నాను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఇది 2 దినాలు చూచాం. 14-15 వచనాలు కలిపి రాశాడు తెలుగులో. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవగిన వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఇక్కడ ప్రభువు చెప్పిన ఈ మాటలో ఈ 2 వచనాల సంయుక్తపు పలుకులలో కొన్ని విభాగాలు ఉన్నాయి. అవేమిటంటే, వారు తనతో కూడా ఉండునట్లు. వై జీసస్ హ్యాస్ కాల్డ్ హిస్ డిసైపుల్స్. ఎందుకు పిలిచాడు, ఇది మనకు అర్థం కావాలి. నేను ఈ దినం ఇదే చెబుతాను, మీకు వినండి. దేవుడు మనలను ఎందుకు పిలుస్తున్నాడు? ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీని ఎందుకు పిలుస్తాడంటే, పని చేయుటకు దానికి తగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి పిలుస్తాడు. వర్కర్ అండ్ ఓనర్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. భౌతికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు యజమానుడు పనివాడు సంబంధానికే వారికి ఉంటుంది. కానీ మోర్ దాన్ దట్, అంతకంటే గొప్పగా యేసు వారిని పిలిచినప్పుడు, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జీసస్ ఇన్ కాలింగ్ దెమ్? వారు తనతో ఉండునట్లును. దట్ ఈస్ ద ప్రైమరీ బెనిఫిట్. ప్రాథమికమైన ముఖ్యమైన అనుబంధం ఏమిటంటే, దే మస్ట్ బీ విత్ మీ. కనుక ఈ ఉద్యోగ సంబంధమైన బాధ్యతలను ఇచ్చుట కొరకు మాత్రమే పిలుచుట లేదు, తనతో సహవాసమునకు పిలుస్తున్నాడు. సంబంధమునకును సహవాసమునకును పిలుస్తున్నాడు. వారిని పిలిచినప్పుడు తనతో కూడా ఉండునట్లుగా పిలుస్తున్నాడు. ఈ కనెక్షన్ వర్డ్ ప్రారంభపు మాటలు కదా ఇవి. వారి పిలుపు విషయాన, మీరు నాతో కూడా ఉండునట్లును అని పిలిచిన ఈ మొదటి పిలుపున
ఆయనను విడిచి వారు ఎన్నడూ లేరు, వారిని విడిచి ఆయన ఎన్నడూ లేడు. పరిచర్యలో ఉన్న 3.5 సంవత్సరాలు దే ఆర్ యునైటెడ్ అండ్ డ్వెల్ట్ ఇన్ వన్ ప్లేస్. వారు కలిసి ఒక స్థలములో నివసించారు. దే నెవర్ డిపార్టెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరి నుంచి ఒకళ్ళు ఎప్పుడు దూరంగా పోలా. ఇంటిమసీ అండ్ ఫెలోషిప్. యేసుక్రీస్తు ప్రభు మనలను పిలుస్తున్నప్పుడు ఆయనతో సహవాసమునకును ఆయనతో సమీపత్వానికి పిలుస్తున్నాడు. We must enjoy the fruit of the fellowship and the joy of the fellowship with Christ. క్రీస్తు యొక్క సహవాసములో మనము ఆనందించుటకు, సంతోషించుటకు ఆ పిలుపు వినబడుతుంది. That call is for giving joy and peace and happiness to the person who called by him. యేసు చేత పిలవబడినటువంటి వ్యక్తులకు శాంతి, సమాధానం, ఆనందం, తృప్తి అనుగ్రహించుటకు, తనతో ఉండటం కొరకు యేసు పిలుస్తున్నాడు. టు యునైట్ విత్ హిమ్, ఆయనతో కలిసి ఉండటానికి, ఆయనకు అంటుగట్టబడటానికి పిలుస్తున్నాడు. ఆయన ఫలములను ఫలించుటకు పిలుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా జీవించుటకు పిలుస్తున్నాడు. ఆయన సాక్షులుగా మారుటకు పిలుస్తున్నాడు. కనుక మీరు నాతో కూడా ఉండునట్లును, ఇది ఒక పర్పస్లో, ఇదొక భాగం. వారిని పిలిచిన ఉద్దేశాల్లో ఇదొక ముఖ్య భాగం. సోదరుడా, సోదరి, మనము ఆయన యొక్క సహవాసానికి పిలువబడుతున్న బిడ్డలమై ఉన్నాము. తరువాత రెండవ ఉద్దేశము, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు. రెండు కలిపి చెప్పాడు. సువార్త ప్రకటించుటకు పిలిచాడు అలా, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించటానికి. And he appointed 12 whom he also named apostle, so they might be with him and he might send them out to preach gospel and have authority to cast out demons. సువార్త ప్రకటన అధికారాన్ని లేదా పనిని వారికి ఇస్తున్నప్పుడు క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. కనుక దెయ్యములను వెళ్ళగొట్టకుండా సువార్త ప్రకటన లేకుండా ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. దురాత్మలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించటానికి కలిపి అధికారాన్ని ఇచ్చాడు. ఈ మాట చాలా బాగుందండి. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలిగిన వారై సువార్త ప్రకటించాలి. ప్రతి సువార్తికుడు కేవలము సువార్త ప్రకటించుటతోనే కాదు, అధికారం కలిగిన వాడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవకు సమర్పించుకున్నవాడు, పిలువబడ్డాన్ని నిశ్చయతతో వచ్చినవాడు కేవలం ఉట్టి ప్రకటనదారుడు మాత్రమే కాదు, అధికారము కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు అధికారం గలవాడు. యేసుక్రీస్తు అధికారాన్ని శిష్యులకు ఇస్తున్నాడు. డెలిగేటెడ్ అథారిటీ అంటారు దీనిని. సంక్రమింపజేయబడినటువంటి, అనుమతింపజేయబడినటువంటి, అనుగ్రహింపజేయబడినటువంటి, పంపిణీ చేయబడినటువంటి అధికారం ఇది. ఇట్ ఈస్ డెలిగేటెడ్. It was a given authority, not from inside or from within. సొంతగా ఉన్నది కాదు, లోపల నుండి వచ్చింది కాదు, పైనుండి అనుగ్రహించబడిన అధికారం. అందుకే పిలాతుతో యేసు శిలువ సందర్భంలో మాట్లాడుతూ, నీకు పైనుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదన్నాడు. ఇక్కడ కూడాను యేసు అధికారం ఇస్తున్నాడు. He delegates his powers and authority. ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు. అధికారము అనేటువంటి పదం సామాన్యమైనటువంటిది కాదండి. అథారిటీ, ఇట్స్ నథింగ్ బట్ ద వర్డ్ ఫర్ గవర్నమెంట్.
కనుక సువార్త ప్రకటన కొరకు వెళుతున్నటువంటి వ్యక్తి హీ కెన్ ఆక్యుపై ద థింగ్స్. స్వతంత్రించుకునేటువంటి ధైర్యము దమ్ము కలిగిన వాడే వెళ్తాడు. కనుక పిరికివాడు సువార్త ప్రకటించలేడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే సువార్త ప్రకటనలో ధైర్యముగా ముందుకు కొనసాగగలుగుతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు దురాత్మ శక్తులపై జయాన్ని సాధించగలుగుతాడు. పౌలు సువార్త ప్రకటన కొరకు ఫిలిప్పీ ప్రాంతం ప్రవాస ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాక్ట్స్ 17లో 16-17లో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో పుతోనోను దెయ్యం పట్టిన చిన్నది పౌలు బృందము వెనకాల వెళుతూ కేకలేస్తుంది. సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు పరలోక మార్గం చూపిస్తారు వీళ్ళని కేకలేస్తుంటే ఈ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? దాన్ని నోరు మూసుకోమన్నాడు, గద్దించాడు, దాన్ని మాట్లాడద్దన్నాడు. అధికారం పౌలుకు దయ్యాల మీద సొంతగా అధికారం ఏముంటుంది? ఇట్స్ ఎ గాడ్ గివెన్ అథారిటీ ఓవర్ ద డీమన్స్. దయ్యాలు కూడా ఎందుకు లోపడ్డాయి శిష్యులకి? అథారిటీ గివెన్ బై గాడ్. దేవుని చేత అధికారం వీరికి ఇవ్వబడింది కనుక వీరి అధికారానికి ఒప్పుకుంది. ఒక కానిస్టేబుల్కు ఎందుకు మనం రెస్పాండ్ అవ్వాలండి? కానిస్టేబుల్ క్యాడర్ చాలా చిన్నది అవ్వచ్చు, హోంగార్డ్ క్యాడర్ చాలా చిన్నది కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ యొక్క పరిధి చిన్నది కావచ్చు. కానీ వన్స్ హీ రైజ్డ్ హిస్ హ్యాండ్ టు ఆస్క్ us to stop the vehicle, you must stop. నీ వాహనం ఆపమని చెయ్యి ఎత్తాడు అనుకో ఒక కానిస్టేబుల్, యూ మస్ట్ స్టాప్, ఆపాల్సిందే. అథారిటీ గివెన్ బై ద గవర్నమెంట్. వీ షుడ్ రెస్పెక్ట్ ద గవర్నమెంట్. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద గవర్నమెంట్ యూ విల్ ఆటోమేటికల్లీ రెస్పెక్ట్ ద సర్వెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. కనుక దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క అధికారం చొప్పున వీళ్లకు దయ్యములపై అధికారం ప్రభు ఇచ్చాడు కనుక దయ్యాలు లోబడుతున్నాయి. నాట్ బికాస్ ఆఫ్ పీటర్స్ ఓన్ పవర్, బికాస్ ఆఫ్ ద అథారిటీ గివెన్ బై గాడ్. దేవుని చేత క్రీస్తు చేత వారికి అధికారం ఇవ్వబడింది కనుక అధికారానికి దయ్యాలు వంగుతున్నాయి, వణుకుతున్నాయి. కనుక సువార్త ప్రకటించేవాడు అన్నడు కూడా ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా వల్ల అయ్యింది అని అనుకోవటానికి వీలు లేదు. మనం ఏ పాటి వాళ్ళు అంటే మనం ఏ పాటి వాళ్ళం? మనం శక్తిహీనులం, బలహీనులం మనం. కానీ మన ప్రభు బలవంతుడు, మన ప్రభు శక్తివంతుడు. ప్రభువు పిలుపు ఇచ్చినప్పుడే వారికి అధికారాన్ని కూడా ఇచ్చాడు. దురాత్మలను పారద్రోలి సువార్తను ప్రకటించండి అని పంపుతున్నాడు. తర్వాత దానికి ఆయన 12 మందిని నియమించను. వై నాట్ 15 or వై నాట్ 10? 10 మందిని ఎందుకు కాలేదు, 15 ఎందుకు కాలేదు? అది ఆయన ఇష్టం. ఎంతమందిని నియమించాలనుకుంటే అంతమందిని నియమించుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు మనకు అనుకోండి 15% లిమిటేషన్ ఉంటుంది. మంత్రి మండలిని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎమ్మెల్యేస్ 175 గెలిచారనుకోండి, అందులో 15% అంటే 22-23 లోపల అంతే మినిస్టర్స్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఉంది మనకి. కనుక అక్కడ లిమిటేషన్ ఉంది. కానీ దేవుని యొక్క సేవలో దేవునికి లిమిటేషన్ ఏముంటుంది? ఆయన ఎంతమందినైనా పిలవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఎటువంటి పనైనా చేయగలుగుతాడు ఆయన. కనుక ఆయన 12 మందినే పిలుచుకుని హీ థాట్ దే ఆర్ ఇనఫ్ ఫర్ హిమ్, చాలనుకున్నాడు. చూడండి, ఆంగ్ల భాష ఎంతో విస్తృతమైనటువంటి పుంకాలుగా ఉన్న అక్షరాలు 26. కనుక నేడు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని అందించడానికి యేసు ఏర్పరచుకుంది 12 మందినే. కాబట్టి అది ఆయన చేతిలో ఉంది. సంఖ్య ఎంత అనేది ఆయన చేతిలో ఉంది. ఎవరిని పిలవాలనేది ఆయన చేతిలో ఉంది. ఎందుకు పిలిచాడు అనేది ఆయనకే చెందింది, మిగతా వారికి చెందింది కాదు. రూల్స్ నెవర్ అప్లై ఫర్ కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పనికి ఇట్టాగే పిలుస్తాడు అనేది ఏమి లేదు.
ఆయన ఎవరినైనా పిలవచ్చు. చదువుకున్న వాళ్ళని పిలిచాడు, చదువు లేని వాళ్ళని పిలిచాడు, రాజులను పిలిచాడు, సామాన్యులను పిలిచాడు, గొర్రెల కాపర్లను పిలిచాడు, టాప్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని జ్ఞానులను పిలిచాడు, అవివేకులను చిన్న చిన్న వాళ్ళని పిలిచాడు, పశువుల కాపర్లను పిలిచాడు. కాబట్టి ఇట్ ఈస్ హిజ్ ఓన్ విల్. ఇది ఆయన ఇష్టం. పిలుపులో మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే ఆయన అధికారం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అది ఆయన చిత్తమై ఉన్నది. అది ఆయనకు ఇష్టమైనటువంటి క్రియ. అందులో ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. కనుక దేవుని యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనతో ఉండున్నట్లు పిలిచాడు, అధికారం కలిగిన వారై ఉండేట్లుగా పిలిచాడు, సువార్త ప్రకటించేటట్లుగా పిలిచాడు, ఒక బృందముగా నియమించాడు. నో ఇండిపెండెంట్ మినిస్ట్రీ అట్ ఆల్. ఇవాళ ఎవరికి వాళ్ళే నేను స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి అంటున్నారు. స్వతంత్రుడు అనే పదం లేదు. యు ఆర్ ఇంటర్డిపెండెంట్, నాట్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ మిషన్ లేదండి, అంత ఇంటర్డిపెండెన్సీ. కనుక మనం ఒక బృందము, క్రీస్తు యేసునందు మనమందరము అవయవములమై ఉన్నాము. ఒక తల కింద అతుకబడినటువంటి దేహంగా ఉన్నాము, ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి మనం గుర్తెరుగుదాము, ఒక బృందము, సువార్తీకరణలో ఒక బృందము ఆహ్వానించబడినది. కనుక ఇతరులతో కలిసి పనిచేసేటువంటి మనస్తత్వముతో ఉండునట్లుగా ఆ పిలుపు మనం అపోస్తులు పొందినట్లుగా గమనించగలుగుతున్నాము. ప్రయారిటీ ఏమిటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఎంజాయ్ చేయటము. 2, సువార్త ప్రకటించటం అనగానే ఎవరి కొరకు సువార్త ప్రకటించాలి? నశిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల యొద్దకు మొదట ప్రభువు వారిని పంపించాడు. ఆ తరువాత మరణము అయి తిరిగి లేచి ఆరోహణం అవుతున్నప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. కనుక ఈ వచనాల వెంబడి వాళ్ళను పంపిస్తోంది ఎక్కడికంటే నశిస్తున్న ఇశ్రాయేలు యొద్దకి. ఇశ్రాయేలీయులనే పిలుచుకున్నాడు, ఇశ్రాయేలీయుల యొద్దకే పంపిస్తున్నాడు. ఇశ్రాయేలును రక్షించుటకు తాను వాగ్దానం ఇచ్చాడు. దానిని నెరవేర్చడానికి నరావతారిగా వారి మధ్యకు యేసు దిగి వచ్చాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలీయుల మధ్యకు వారిని పంపిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఆయనను తృణీకరించారు. తృణీకరించబడినటువంటి స్థితిలో, నిషేధించబడినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళారు. ఆ తదుపరి ఆయన సమస్త లోకానికి రక్షణ మార్గాన్ని ద్వారము తెరిచారు. కనుక ఈ శిష్యుల యొక్క పిలుపును గనుక మనం చూస్తున్నప్పుడు ప్రభువుతో ఉండులాగున, దయ్యములపై అధికారము కలిగిన లాగున, కన్సర్న్ కలిగి, కనికరం కలిగి సువార్త ప్రకటించేలాగున ఆయన వారిని పిలిచాడు. వారు తన యొద్దకు రాగా జీసస్ కమిషన్డ్ దెమ్ టు గో టు ఇజ్రాయెల్. కనుక వారు వెళుతున్నప్పుడు వారిని పంపిస్తున్న వారిదే బాధ్యత. దే ఆర్ అకౌంటబుల్ టు జీసస్. వాళ్ళు యేసుకు జవాబుదారులు. వెనుతిరిగి వచ్చి వారి రిపోర్టు వాళ్ళు ప్రభువుకి ఇచ్చారు. వారి రిపోర్టు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళ పరిచర్యలో దయ్యాలు వణికాయి, వ్యాధులు పోయాయి, బాగుపడుతున్నారు జనం, ప్రభువుని అంగీకరిస్తున్నారు. వాళ్ళ ఫాలోయింగ్ పెరిగిపోయింది. వాళ్ళు చాలా టైం అంతా కూడా ప్రజల మధ్యన పెట్టారు. ప్రభు వాళ్ళని పిలిచి మీరు నాతో కూడా వచ్చి అరణ్యానికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వాళ్ళను ఆహ్వానించాడు. కనుక ఆశ్చర్యపడేటువంటి పరిచర్య దేవుడు మనకిస్తున్నాడు. ఆశ్చర్యపడేటువంటి పరిచర్య. నేను ఈ సందర్భంగా ఒక చిన్న సాక్ష్యం కూడా మేము ముందుంచాలి. ఒక మిత్రుడు ఉన్నారు నాకు, క్రైస్తవేతరుడు. ఆయన ప్రభులోకి వచ్చారు. వారు వారికి తెలిసినటువంటి ఒక సోదరి దురాత్మల చేత పట్టబడి వారు క్రైస్తవేతరులు అవటంతో
మానసిక రోగి దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. మానసిక రోగి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ ఒక బలమైన ఇనప కడ్డీలు ఉన్నటువంటి ద్వారం ఉన్న గదిలో బంధించి ఉంచారు ఆవిడని. ఎందుకంటే పారిపోతుందని, ఇతరులను గాయపరుస్తుందని, హిస్టరిక్ అయిపోతుందని భావించి అక్కడ పెట్టారు. నన్ను ప్రార్థన చేయటానికి రమ్మన్నారు. నేను బైబిల్ తీసుకుని నేను ప్రేయర్ చేయటానికని వెళ్తున్నాను. నేను మెట్లు ఎక్కుతున్నాను. మొదటి అంతస్తులో ఆమెను బంధించిన గది ఉంది. ఆవిడ కేకలేస్తుంది. నేను కనపడను ఆవిడికి. భౌతికంగా చూస్తే నేను కనపడను, కానీ నేను మెట్లు ఎక్కుతుంటేనే కేకలేస్తుంది. దైవజనుడా, నీవెవరో నేను ఎరుగుదును, నీవు నన్ను పంపించద్దు అని కేకలేస్తాను. నేను మెట్లెక్కి ఆ ఐరన్ బార్స్ ఉన్న డోర్ దగ్గర నిలబడేప్పటికీ ఒక మూలకు నక్కి కింద నేల మీద కూర్చొని వెళ్ళిపోతానని కేకలేస్తుంది. అది మానసిక రోగం కాదు, దురాత్మ ప్రభావంతో ఆవిడ అట్లా. నేను వెంటనే గద్దించాను. ఆమె దయ్యం ఆమెను విడిచిపోయింది. తర్వాత ఆవిడని డిశ్చార్జ్ చేశారు, ఇంటికి తీసుకుపోయారు. సో నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, నేను సువార్థికుడిని. ఐ వాజ్ కాల్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని సేవ కొరకు నేను పిలువబడ్డాను. నేను సువార్త పరిచర్య చేస్తున్నాను. నేను ఎన్నడూ కూడా నాకు అధికారం ఉంది దెయ్యాల మీద అన్నట్టుగా నేను ఎన్నడూ దాన్ని ఆపరేట్ చేయలేదు. కానీ ఇట్ ఈజ్ ఇన్సైడ్ మీ. దట్ అథారిటీ వాజ్ ఇన్సైడ్ మీ. నా అంతరంగంలో అధికారాన్ని కూడా ఆ పిలుపుతో పాటుగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నేను దానిని గుర్తించాను. ఆ దురాత్మ కేకలేస్తూ విలువల నుంచి వదిలి వెళ్ళిపోయింది ఆవిడ. కనుక ఎక్కడిది అథారిటీ అంటే నాకేం, నా పర్సనల్ లైఫ్కి ఏం సంబంధం ఉంటుంది దానిలో? ఇట్స్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపులో దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకనే శిష్యులను మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటల్లో లోకంలోనికి పంపిస్తూ, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు సర్వలోకానికి వెళ్ళండి, మీకు కూడా నేను అధికారం ఇస్తున్నాను, మీరు అధికారం కలిగిన వారే వెళ్ళండి అన్నాడు. క్రిస్టియన్ మినిస్ట్రీ, యేసయ్య పరిచర్య, యేసు పని అధికారము అనుగ్రహించబడి పంపబడిన పని. కనుక సాధారణమైన వ్యక్తులంగా ఉండం మనం. సువార్త ప్రకటనలో ముందుకెళ్తున్నప్పుడు సాధారణమైన వ్యక్తులుగా ఉండం మనం, అధికారం కలిగిన వారుగా ఉంటాం. ప్రకృతి మీద అధికారం, దురాత్మల మీద అధికారం, వ్యాధుల మీద అధికారం. కనుక యేసు తన అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చి ఆయన తన పని మీద పంపిస్తున్నాడు. ఈ లోకంలో దేవుడు కనుక తన సేవకులకు అధికారం ఇవ్వకుండా పంపిస్తే వాళ్ళు సేవ చేయలేరు. అందుకనే తన శక్తిని కూడా వాళ్ళకు ప్రామిస్ చేశాడు, పరిశుద్ధాత్మ శక్తిని. మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినము వరకు వాళ్ళు 10 days 10 రోజులు వాళ్ళు ఎదురు చూచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీద దిగి వచ్చాడు. దెన్ దే స్టార్టెడ్ దేర్ ఇవాంజలికల్ మినిస్ట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అప్పుడే వాళ్ళు అన్యజనాంగానికి సువార్త చెప్పడానికి బయటికి పోయింది. తోమా గారు భారతదేశానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు పిలుస్తున్న పిలుపులో ఎంత కంఫర్ట్ ఉంది. నిత్యం మనం ఆయనతో ఉంటాం. అందుకే అన్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటాను మీతో అని అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా పంపటం లేదండి. యేసుక్రీస్తు ప్రభువు సువార్థికులను పంపిస్తున్నప్పుడు తన సన్నిధిని వాగ్దానం చేసి పంపిస్తున్నాడు, తాను వారితో కూడా వెళుతున్నాడు. ఒక విచిత్రమైన విషయం నేను బైబిల్లో ఆశ్చర్యపడింది ఏమిటంటే, యాకోబు ఐగుప్తుకు వెళ్ళాలి అనే సమాచారం వెలువడింది. కుమారుడు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు యోసేపు, కాబట్టి నిన్ను తీసుకురమ్మంటున్నాడు అని అన్నలు పిలిచినప్పుడు ఐగుప్తు అంటే యాకోబుకు భయం. ఎందుకంటే తన తండ్రి అయిన ఇస్సాకునకు అదే దేవుడు ఆదికాండం 26వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పాడు. దేవుడు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి ఏమో అక్కడ ప్రధానమంత్రికి ఉన్నాడు, నన్ను రమ్మంటున్నాడు, బ్రదర్స్ సన్స్ అందరూ కూడా వెళ్దామంటున్నారు.
ఎట్లా భయపడుతుంటే రాత్రి కలలో ప్రభువు మాట్లాడి, యాకోబు నువ్వు భయపడద్దు, ఐగుప్తుకు వెళ్తాను, నువ్వు భయపడద్దు, నేను కూడా నీతో పాటు ఐగుప్తు వస్తాను అని అన్నాడు. హిస్ ప్రజెన్స్ ఫాలోస్ హిస్ చిల్డ్రన్. నేను కూడా నీతో పాటు ఐగుప్తు వస్తాను, మళ్ళీ నేను నిన్ను వెనక్కి తీసుకొని వస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. యువర్ జర్నీ అండ్ యువర్ స్టే అట్ ఫారిన్ కంట్రీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. కనుక ఏదో ఇంత జీతం మాట్లాడాను కాబట్టి ఇంత అవుట్పుట్ను ఇవ్వాలి అని పంపించేసిన సేవ కాదండి యేసు ప్రభు పరిచర్య అంటే. ఆయన కూడా భాగస్థుడు అవగా ఆయనతో కలిసి చేసేటువంటి జత పని సువార్తీకరణ. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. ఐ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ ద సర్మన్ ఇన్ టెలివిజన్. ఐ నెవర్ ప్రిపేర్డ్. నేను ఎన్నడూ కూడాను సిద్ధపడి వాక్యాన్ని చెప్పలేదు కూడాను. దేవుడు తను నాకు ఇచ్చినదే, ఆయన గ్రహింపు ఇచ్చినదే, ఆయన తన ఆత్మ నుండి నాకు ప్రబోధించి నా నోటిన బోరగా వాడినదే వస్తోంది తప్ప నేను సిద్ధపడి ఇచ్చినది కాదు. చాలామంది అంటారు, సార్ మీరు ఎక్కడ రిఫరెన్సులు చెప్పకుండా పోతూ ఉంటారు అని. నేను అడ్వాన్స్గా ప్రిపేర్ అయింది కాదు, అందుకని రిఫరెన్సులు లేకుండా పోతూ ఉంటాను. అది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అత్యధికంగా అట్రాక్ట్ అవటానికి వేసే పరిష్కారానికి కారణం ఏంటంటే నాట్ గివింగ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ మెనీ రిఫరెన్సెస్ ఫ్రమ్ బైబిల్. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ అలా రాసింది, ఇక్కడ ఇలా రాసిందండి. దేవుడు నన్ను ఇలా ఏర్పరచుకున్నాడు. వందల రిఫరెన్స్లు ఇచ్చాయి గారిని చాలామందితో మాట్లాడిస్తున్నాడు టీవీల్లో. నా ఒక్కడితోని రిఫరెన్స్లు ఇవ్వకుండా మాట్లాడిస్తే ఏం పోయింది? కనుక మై కాలింగ్ ఈజ్ డిఫరెంట్. నన్ను ప్రభు ప్రత్యేకంగా ఓ పని కోసం పిలిచాడు అనేది నాకు అర్థమైంది. అందులో ఆయన సన్నిధి, ఆయన అధికారము, ఆయన పని చేయటానికి ఆయన ఇస్తున్నాడు అనేది నేను గ్రహించాను. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నిన్ను కూడా పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఆల్సో కాలింగ్ యూ. నిన్ను కూడా పిలుస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నది ఎందుకు తెలిసిన? ఆయనతో ఉండుటకు, ఆయన అధికారము కలిగి ఆయన పని చేయుటకు, ఆయన బహుమానము నందుటకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రేపటి వాక్య ధ్యానంలో 16వ వచనం నుండి 19వ వచనం వరకు 12 మంది పేర్లు ఉన్నాయి. అవి చదువుదాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని గాయకుందాము. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు ఏలూరు ఇజ్రాయేలుపేట వాస్తవ్యులు ఎండ్లూరి ఎమేలియమ్మ గారు, వీరి సహోదరులు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎమేలియమ్మ గారిని సహోదరులను ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరం తీర్చండి. నూతనంగా రేపటి నుండి మాసాంతం వరకు 16 మంది 15 మంది ఎపిసోడ్ సహకారులు కావాలి. సహాయం పంపండి. రక్షకుడైన యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.